సమాజానికి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అందిస్తున్న సేవా కార్యక్రమాల నేపథ్యంలో కొత్తగా వచ్చే పాలకవర్గం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 2024-25 సంవత్సరానికి నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కలిగిన క్లబ్ అని, ఈ క్లబ్ ద్వారా శతాబ్దానికి పైగా ప్రపంచంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం చూస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 2024-25 సంవత్సరానికి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, సమాజంలో సేవా తత్పరతను పెంపొందించే దానిలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా కొత్త విధానాలు భవిష్యత్ అవసరాల కోసం రూపొందించి వాటిని అమలు చేయాలని ఆయన అన్నారు. 300 పడకల ఆసుపత్రిగా ఉన్న తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి బ్లడ్ కొరత ఉందని తను ఇటీవల పరిశీలించినప్పుడు వెల్లడైందని చెప్పారు. ప్రస్తుతం ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రికి డొనేట్ చేయాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ఇదే విధంగా ప్లాస్టిక్ నివారణకు కృషి చేయాలని ఆయన అన్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా సంక్షేమ అభివృద్ధి రంగాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, దీనిలో భాగంగా తెనాలి పట్టణంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిలను 100% ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్లబ్ పీడీజీ రత్నప్రభాకర్ మాట్లాడుతూ, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నేతృత్వంలో 20 మందికి తోపుడు బండ్లు ఇచ్చేందుకు పథకం సిద్ధంగా ఉందని చెప్పారు. పేదలకు తమ సర్వీసును అందించే విషయంలో రోటరీ క్లబ్ చొరవ చూపాలని అన్నారు. మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. అంతకుముందు 2024-25 సంవత్సరానికి గాను రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నూతన అధ్యక్షునిగా ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శిగా డి మురళీకృష్ణ, ట్రెజరర్ మెహర్ బన్సాలి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కనిగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, నల్లూరు వెంకటేశ్వరరావు, పావులూరి రాంబాబు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమాన్ని గుత్తా వెంకటరత్నం, డాక్టర్ డి రవీంద్రనాథ్, కాకుమాన్ ఉపేంద్ర, జీవి నారాయణ, బత్తుల వెంకటేశ్వరరావు ప్రభృతులు పర్యవేక్షించారు. మన దేశంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఏ నగరంలో చూసినా కూడా మనం ఆ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఆయన ప్రభాకర్ గారు చెప్పిన ఐడియా చాలా బాగుంది. ఐ రిక్వెస్ట్ మన క్లబ్ని కొంచెం స్టడీ చేసి, మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కొంచెం స్టడీ చేసి, స్థానికంగా మన మున్సిపాలిటీ తోటి మీరు కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకుని, అవసరమైతే 1-2 నిపుణులు మనం ఆహ్వానించి తెనాలి మనం ఎట్లా ప్లాస్టిక్ ఫ్రీ చేద్దాం అనే దానిపైన ఒక అధ్యయనం మీ క్లబ్ ద్వారా ముందు మొదలైతే బాగుంటుందని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. మొన్న తెనాలి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్లడ్ కొరత చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మనకి నంబర్ ఆఫ్ బెడ్స్ పెరిగినాయి. ఇదివరకున్న 200 బెడ్స్కి ఇప్పుడు 100 బెడ్స్ మనకి యాడ్ అయినాయి. 300 బెడెడ్ హాస్పిటల్కి ట్రామా సెంటర్, క్రిటికల్ కేర్ ఇవన్నీ మనం పెంచుకుంటూ పోతున్నప్పుడు మన బ్లడ్ లెవెల్స్ అక్కడ ఖచ్చితంగా మనకి స్టాక్ పొజిషన్ పెరగాలి. ఆ విధంగా లేదు. ఇప్పుడు మనం డెలివరీస్ చేస్తున్నప్పుడు ప్రతి పేషెంట్కి మనకి బ్లడ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మనకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. అందులో బాగా నేను అడిగినప్పుడు డాక్టర్లందరూ కూడా చెప్పారంటే, గతంలో ఒక మంచి స్టాక్ పొజిషన్ ఉండేది, ఈ రోజు అంత ఉండడం లేదు. కాబట్టి మిమ్మల్ని అది కూడా కన్సిడర్ చేయమంటున్నాను. ఎందుకంటే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని ఏర్పాటు చేసి సంయుక్తంగా అందరం కలిసి చేస్తే, ఒక కాలేజెస్ని, స్కూల్స్ని, అదేవిధంగా కొంతమంది ఎన్జిఓస్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకుని మీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఒక షార్ట్ టర్మ్ గోల్గా అని చెప్తాను. షార్ట్ టర్మ్ గోల్గా ఒక 1 రోజులు 2 నెలలపై మీరు చేయగలిగితే మన తెనాలి ఆసుపత్రిలో మరొకసారి మనం ఆ బ్లడ్ పొజిషన్, స్టాక్ పొజిషన్ మనం ఇంకా పెంచేటట్టు మనందరం కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక ఎన్జిఓగా మీరు ఎదుగుతూ ఉంటారు కాబట్టి సమాజంలో మనం ఎదుర్కొనే అనేక సమస్యల పైన మీకు కూడా అవగాహన ఉంటుంది. కేవలం ఏదో ప్రభుత్వంలో ఉన్న అధికారులకో రాజకీయ నాయకులకో కాదు. రొటేరియన్స్ జనరల్గా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా స్పందించే మనస్తత్వం మీ క్లబ్స్ ఉంటాయి, మీ మెంబర్స్ ఉంటారు. సో ప్రపంచవ్యాప్తంగా మీకు ఆ గుర్తింపు ఉంది. 100 సంవత్సరాల నుంచి మీరు దాదాపు 125 years కదా గుర్తుందా మీకు? 1905, సో 119 years. సో దాదాపు 120 సంవత్సరాల నుంచి మీరు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా మీకున్న అవగాహనతోటి నేను
ప్రభాకర్ గారు అన్న మాటల్లో నేను పదే పదే ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ సమ్మన్ విత్ ఎక్స్పీరియన్స్ కెన్ టాక్. సో దేర్ సెవెరల్ ప్రాజెక్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మీరు కొంచెం ఫాలో అయ్యి, మీరు రెగ్యులర్గా మీ రోటరీ క్లబ్స్లో జరుగుతున్న యాక్టివిటీస్ మీరు ఫాలో అయ్యి, ఇందాక మిత్రులు ఒకళ్ళు సోషల్ మీడియా గురించి చెప్తూ వచ్చారు. సో ఆ గ్రూప్స్లో కూడా మీరు యాక్టివ్గా ఉండి మన తెనాలికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందని కొంచెం అవగాహన తెచ్చుకోగలిగితే మీరు తప్పకుండా మనం వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందడుగు వేద్దాం. ఈ స్కిల్ బిల్డింగ్లో భాగంగా మనం యువతకి ఉపాధి కల్పించేటట్టు మనం కొంచెం ఆలోచించాలి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మీ సోషల్ మీడియాను ఉపయోగించండి. రోటరీ క్లబ్ ఇతర దేశాల్లో కానివ్వండి, ఎవరైనా మంచి ఆలోచనతోటి యంగ్ ఎంటర్ప్రినర్స్ని పెంచే విధంగా, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే ఆ ప్రాజెక్ట్స్ మన దేశానికి, మన రాష్ట్రానికి, మన తెనాలికి తీసుకొచ్చే విధంగా మీరు కొంచెం సహకరించి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా ప్రభుత్వం నుంచి నా వంతు నేను మీకు అండగా నిలబడతాను. మీతో పాటు నాకు ఈ ఇనాగ్రేషన్కి, ఇన్స్టాలేషన్కి కొత్త టీం కోసం ఈరోజు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా. ఎవరో కూడా లేదు అనకుండా ఇంకా పెద్ద కార్యక్రమాలు చేపడితే కూడా మేమందరం కూడా నలుగురిని కలుపుకొని వచ్చి ఈ వేదితో పాటు ఉంటామని చెప్పి ఈ సేవా సంస్థతో పాటు రోటరీలో అందరూ మద్దతు తెలియజేస్తున్నారు. దానికి ఎందుకని అట్లా నలుగురు మనకు చెప్తున్నారంటే, మనం దగ్గర ఉన్నటువంటి అకౌంటబిలిటీ, మనం చేసే కార్యక్రమాల్లో రూపాయి ప్రజలది వృధా పోకుండా ఎవరైతే ఇచ్చారో ప్రతి రూపాయి వారికి అందేటట్టుగా మనం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా నేడు మన క్లబ్తో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి అనుకుంటున్నారు. అదేవిధంగా పోయినేడు పావులూరు రాంబాబు గారి టైంలో నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోటరీలో చేరేటప్పుడు నాకు అంటూ ఏమి తెలిసేది కాదు, కానీ తర్వాత ఈ రోటరీలో నన్ను ఇన్వాల్వ్ చేసిన దగ్గర నుంచి రోటరీ అంటే ఏందో తెలిసింది. ఈ సేవ చేయడంలో ఉన్న ఆనందం నాకు అర్థమైంది. ఈరోజు రోటరీలో ఫస్ట్గా నాటకాల మీద ఉన్న అభిరుచితో రోటరీ కళా పరిషత్